ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. నిన్న యాజ్ఞవల్క్యుడు అక్షరము అంటే ఈ మరి ఆకాశము అక్షరములో ఓతప్రోతమై ఉన్నదని చెప్పిండు కదా. ఈ అక్షరం అంటే ఏంది అనే విషయంలో మరి దాన్ని వివరణ చేస్తున్నారు యాజ్ఞవల్క్యుడు. నిన్న మనం చెప్పుకున్నాం. సహోవాచ ఏతద్వై తదక్షరం గార్గి బ్రాహ్మణ వివదంతి అస్థూలం మణను అకరస్వం అదీర్ఘం అలోహితం అస్నేహం అచ్ఛాయం అతమో అవాయు అనాకాశం అసంగం అరసం అగంధం అచచుష్కం అశ్రోత్రం అవాగమన ఉత్తే అవాగమనో అతేజస్కం అప్రాణం అముఖం అమాత్రం అనంతరం అబాహ్యం నా తదస్నాతి కించన నా తదస్నాతి కశ్చన. అంటే అది భూమి కాదు, నీళ్లు కాదు, అగ్ని కాదు, గాలి కాదు, ఆకాశం కాదు, ఇంకా ఏ ద్రవ్యం కాదు. వాటిలో ఉండే గుణాలు రూపరస గంధాదులు కూడా దాంట్లో లేవు. ఇది దానికంటే భిన్నమైంది అని, ద్రవ్యాల కంటే ఇదంతా భిన్నమైంది అని చెప్పిండనమాట. చెప్పిన తర్వాత ఇంకా దాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పిండు కదా. ఏం నేతి వచ్చిన నిగమావచ్చు. మనం ఇది కాదు, అది కాదని ఆత్మజ్ఞానం చెప్పాలని ఇదని చెప్పడానికి వీల్లేదు. ఇదని చెప్తే ఆబ్జెక్ట్ అవుతుంది, అంటే మనసుకు విషయం అవుతుంది. మరి ఆత్మ అనేది మనసుకు విషయం కాదు కదా. మనసుకు సాక్షి అవుతుంది కానీ మనసుకు విషయం కాదనమాట. మనసునే సాక్షిగా చేసుకుంటుంది, మనసుకు సాక్ష్యం అవుతుంది. నా మనస్సు అని మనం అంటాం కదా. ఈ విధంగా మరి ప్రపంచంలో ఏ జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు లభ్యమయ్యేది కాదు, మనసుకు కూడా లభ్యమయ్యేది కాదు. ద్రవ్యం కాదు, ద్రవ్యంలో ఉండే గుణాలతో దీనికి సంబంధం లేదు, వీటికి అతీతమైంది అని నిన్న చెప్పిండు కదా. అంటే అక్షరము దేనికి అంటి లేకుంటుందా? అంటే అది భూమి లెక్క, ఇది భూమి కాదు, భూమి కంటే వేరే, నీళ్లు కాదు, నీళ్ళ కంటే వేరే, అగ్ని కాదు, అగ్ని కంటే వేరే. ఇవన్నీ స్థూలం కదా. తర్వాత ఈ పంచమహాభూతాలలో ఉండే గుణాలు రూప రస గంధ స్పర్శ సంఖ్య పరిమాణాది గుణాలు ఉన్నాయి, 18 గుణాలు. ఈ 18 గుణాలలో ఏది కూడా దాంట్లో లేవు. ఇది వీటికి అన్నిటికీ విలక్షణమైంది అని చెప్పిండు అనమాట. వేరైంది. విలక్షణం అంటే వేరు, దానికంటే ఇది వేరు అని చెప్పిండు. చెప్పిన దాన్ని మరి అది ఏం చేస్తుంది ఆత్మ అంటే అక్షర పరమాత్మ ఉంది కదా, అక్షర పరబ్రహ్మ ఉంది కదా, ఈ ఆత్మ ఉంది కదా, అది అక్షరము. మరి ఏం చేస్తుంది, దాన్ని ఎట్లా పట్టుకోవాలా, దాన్ని దేన్ని ఆధారంగా చేసి దాన్ని అర్థం చేసుకోవాలా అనేదానికి మరి అనుమాన ప్రమాణంతో చెప్తుండనమాట. ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్య చంద్రమసౌ విధృతౌ తిష్టథ. ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావా పృథివ్యౌ విధృతే తిష్టథ. ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే గార్గి నిమేష ముహూర్త హోరాత్రాణి అర్ధమాస మాస ఋతవః సంవత్సర ఇతి విధృతాస్తిష్టంతి. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ప్రాచ్యో అన్యానద్యః స్యంద్యంతే శ్వేతేభ్యః పర్వతేభ్యః ప్రతీచ్యో అన్యా యాం దిశం అను. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి దదతో మనుష్యాః ప్రశగుంసంతి యజమానం దేవా దర్వీం పితరో అన్వాయత్తాః. దీన్ని బట్టి ఆత్మ అంటే ఈ అక్షరము ఉందని గుర్తించాలని మంత్రము చెప్పిండు అనమాట. ఆ మంత్రానికి తాత్పర్యం, ఓ గార్గి, యాజ్ఞవల్క్యుడు అంటుండే, ఓ గార్గి, ఈ అక్షర ప్రశాసనంలోనే, ఈ అక్షరం అంటే పరమాత్మ, ఈ పరమాత్మ అక్షర రూపమైన పరమాత్మ ప్రశాసనంలోనే సూర్యుడు మరియు చంద్రుడు విశేషంగా ధారణ చేయబడి నియమింపబడి స్థిరంగా ఉంటున్నారు. మరి సూర్యుడు చంద్రుడు ఆకాశంలో నియమం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా మనం వెనక ముందు లేచినా అవి కరెక్ట్ టైం ప్రకారంగా లేచి వస్తున్నాయి కదా.
మనం నియమంగా కరెక్ట్ టైం పండుకోకున్నది సమయానికి పొదుముకుతున్నాయి కదా అవి. మరి ఇదంతా పద్ధతి ప్రకారంగా ఉన్నాయంటే వాటిని నడిపించేవాడు ఉండాలి కదా. సూర్యుడు జడమేనాయే, చంద్రుడు జడమేనాయే. మరి జడమైన పదార్థం ఒక పద్ధతిగా పోతుందంటే అది తనంతట తనట్ల పద్ధతిగా పోదు కదా. ఆ పద్ధతిగా నడిపించేదానికి ఒకడు ఉండాలి కదా. వాడే పరమాత్మ, అతడే దాన్నే అక్షరం అంటారు అని చెప్తుండు. అతడే పరమాత్మ, అదే అక్షరం అంటారు దాన్ని. అక్షరం. ఓ గార్గి, ఈ అక్షర ప్రశాసనంలోనే ద్యులోకము మరియు ప్రతి విశేషంగా ధారణ చేయబడి నియమింపబడి స్థిరంగా ఉంటున్నాయి. మరి ఓ గార్గి, మరి ద్యులోకము పృథ్వీలో, ద్యులోకం అంటే ఇక దేవలోకాలన్నీ పైన లోకాలు ఉన్నాయి కదా. భూవర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాలు ఉన్నాయి కదా. ఈ లోకాలన్నీ, ఈ లోకాలంటే ఇది భూమి లెక్కనే అవి అన్నీ. మరి అవి కరెక్ట్గా ఇటు అటు కాకుండా కరెక్ట్ ఉన్నాయి కదా. అవి ఎట్లున్నాయి ఆకాశంలో, ఆ విధంగా కింద ఎన్నో లోకాలు ఉన్నాయి కదా. భూమి ఉంది, భూమి కింద ఇంకా 6 లోకాలు ఉన్నాయి కదా. అవి కూడా పద్ధతి ప్రకారంగా ఎట్లా తిరగాలనో అట్లే తిరుగుతున్నాయి. 7 ఉండాలను ఆడనే ఉంటున్నాయి కదలకుండా. దేని ధర్మంలో ఉండాలనో ఆ ధర్మంలో ఉంటున్నాయి కదా. మరి వీటినన్నిటినీ నిలబెట్టడానికి, వీటినన్నిటినీ నియమించడానికి ఒకటి ఉండాలి కదా. ఆ ఉండేదే అక్షరము, దాన్ని నిలబెట్టేదే అక్షరము, వీటిని నియమించేదే అక్షరము. అక్షరం అంటే పరమాత్మ. అర్థమైందా? ఓ గార్గి, ఈ అక్షర ప్రశాసనంలోనే నిమిషాలు, ముహూర్తాలు, అహోరాత్రాలు, అర్ధమాసము అనగా పక్షము, మాసాలు, ఋతువులు మరియు సంవత్సరాలు విశేషంగా ధారణ చేయబడి నియమింపబడి ఉంటున్నాయి. మరి నిమిషం ఉంది కదా, 60 సెకండ్లకు ఒక నిమిషం అని, మరి 60 నిమిషాలంటే ఒక గంట అని, 24 గంటల కంటే ఒక రోజు అని, ఈ 30 రోజులు ఒక నెల అని, మరి 12 నెలలు ఒక సంవత్సరం అని, మరి ఇట్లా ఇన్ని సంవత్సరాలు భూమి ఉండాలా, ఇన్ని సంవత్సరాల స్వర్గలోకం ఉండాలా, ఇవన్నీ ఈ కాలాన్ని నియమించింది కూడా పరమాత్మనే అని చెప్తుండనమాట. కాలం అంటే ఏంటంటే నిమిషాలు, ముహూర్తాలు, అహోరాత్రాలు అంటే రాత్రింబవళ్ళు, అర్ధమాసం అంటే పక్షము, మాసాలంటే చైత్రం, వైశాఖాది మాసాలు, ఋతువులు ఉన్నాయి కదా, వసంత ఋతువు, అవన్నీ ఋతువులు, మరియు సంవత్సరాలు, ప్రభవ యుహో ఆది సంవత్సరాలు ఈ పద్ధతి ప్రకారంగా ఉంటున్నాయి అన్నమాట. అవి జడాలు కదా, కాలం జడం కదా. మరి జడమైన కాలాన్ని ఇంత స్థిరంగా నడిపించేదానికి ఒకటి ఉండాలి కదా. దాని పేరే అక్షరం, అదే పరమాత్మ, అదే పరబ్రహ్మ, అదే అక్షరం అని చెప్తుండు. ఓ గార్గి, ఈ అక్షర ప్రశాసనంలోనే తూర్పుగా ప్రవహించే నదులు మరియు ఇతర నదులు శ్వేత హిమాలయ పర్వతాల నుండి ప్రవహిస్తుంటాయి. అలాగే కొన్ని పడమట వైపు ప్రవహించే నదులు ఏ దిక్కులను ప్రవహిస్తున్నాయో అవన్నీ అక్షరాన్ని అనుసరిస్తున్నాయి, ఆదేశాన్ని పాటిస్తున్నాయి. ఇప్పుడు నదులు ఉంటాయి కదా, జీవనదులు అంటే హిమాలయ పర్వతాలన్నీ కరిగి నదులు వస్తుంటాయి కదా. ఆ నదులు హిమాలయ పర్వతాల నుండి కొన్ని తూర్పు, కొన్ని పడమట, కొన్ని ఉత్తరం, కొన్ని దక్షిణం పోతుంటాయి కదా. కొంతమంది ఏమంటారు అంటే అవి ఎట్లా పడితే అట్లా పోతున్నాయి అంటారు అన్నమాట. అది కాదు, ఈ అక్షర పరమాత్మనే వాటికి ఆదేశం చేసింది అనమాట. ఈ నీళ్ళు ఇట్లా పోవాలా, ఈ నీళ్ళు ఇట్లా పోవాలా, ఈ నీళ్ళు ఇట్లా పోవాలా, ఈ నీళ్ళు ఇట్లా పోవాలని. మనం పొలాలు ఉంటాయి కదా, పొలాలలో ఇప్పుడు చెరువు నిండింది అనుకో, ఆ చెరువులో కాలువ వదిలింది అనుకో, ఆ కాలువ నుండి రైతు కాలువ తీసుకొని ఈ కాలువ నీళ్ళు ఈ మడికి పోవాలా, ఈ కాలువ నీళ్ళు ఈ మడికి పోవాలా, ఈ కాలువ నుండి ఈ మడికి పోవాలని ఈ నీళ్ళని నియమిస్తాడు కదా. ఆ గండ్లు కొట్టి నియమించినట్టునే దేవుడు కూడా, అంటే అక్షర పరబ్రహ్మ కూడా ఈ హిమాలయ పర్వతాల నుండి బయలుదేరే నదులన్నీ ఆ దేవుడే ఈ కాలువల మాదిరిగా తయారు చేసేసి నీళ్ళను అందరికీ సప్లై చేస్తున్నాడు. ఆయన ప్రశాసనంతో, ఆయన ఆజ్ఞతోటే ఈ నదులు తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం అన్ని దిశలో ప్రయాణం చేస్తున్నాయి. కానీ అవి తనంతట తానే అవి పోతలేవు అని చెప్తుండనమాట. ఓ గార్గి, ఈ అక్షర ప్రశాసనంలోనే మానవులు దాతను ప్రశంసిస్తున్నారు.
అందుకనే ఈ అక్షర ప్రశాసనంలోనే మానవులు ఎవరైనా మంచి దానం చేసారు అనుకోండి, దానం చేసి అందరూ ఈయన మంచి పని చేసిండయా, ఈయన కాలేజీ కట్టించిండు, ఈయన మంచి పని చేసిండయా, రోడ్లు వేయించిండు, ఈయన మంచి పని చేసిండయా, ఈ ఊళ్ళో బోర్ వేయించిండు, ఈయన మంచి పని చేసిండయా, ఈ గరీబులకు ఏదో బతకడానికి నీ సేవ చేసిండు అని అనుకుంటారు కదా. మరి అట్లా ఎందుకు పోగొడతారంటే అది ఆ అక్షరం అంటే ఆ పరమాత్మని అట్లా పొగడడానికి నియమనం చేసిందంట. అలాగే దేవగణాలు యజమానిని అంటే మనం యజ్ఞం చేసినప్పుడు పూజ చేసినప్పుడు ఆ దేవతలు పొగుడతాయంట. దేవతలు పొగుడతారంట, వీడు మంచోడు, మరి తల్లి తండ్రి వీడిని మానవ శరీరం ఇచ్చినందుకు మంచిగా యజ్ఞం చేస్తుండు, దానం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు, వీడు చాలా మంచివాడు అని పైన దేవతలు ఆశీర్వాదం చేస్తారంట. ఆ విధంగా ఇది కూడా ఆ భగవంతుని భయంతో అనమాట, భగవంతుని శాసనంతో, అక్షర శాసనంతో చేస్తారంట. అట్లా పితృగణాలు దుర్విహోమాన్ని అనుసరిస్తారు. చనిపోయిన తర్వాత పితృదేవతలకు మోక్షం కలగాలని, పితృదేవతలు తృప్తి పొందాలని దుర్విహోమం చేస్తారన్నమాట. ఆ దుర్విహోమం చేసినప్పుడు ఆ దేవగణాలు కూడా వీళ్ళు చూసి నా కొడుకు నా బిడ్డే వీళ్ళు చాలా మంచోళ్ళు, దుర్విహోమం చేసినారు అని వాళ్ళు పొగుడతారంట. ఇది కూడా ఈ పొగిడేది కూడా అక్షర ప్రశాసనంతో, అంటే ఆ పరమాత్మని భయంతో శాసనంతో పొగుడతారు అని మంత్రార్థం అన్నమాట. అంటే దీంట్లో పరమాత్మ మనకేడ కనబడకపోయినా సూర్యచంద్ర గతులను బట్టి, కాలగతిని బట్టి, ఈ నదుల గతిని బట్టి ఈ జడాలు తనంతట తాను నియమించుకోలేవు. ఈ నియమించడానికి ఒకడు ఉండాలి కదా, ఆ ఉండేదే అక్షరం అని అర్థం చేసుకోవాలి ఓ గారికి అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? అయితే మరి దీనికి శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నాడంటే దానికి భాష్యం అన్నమాట. సామాన్యంగా ఇంతకుముందేమో ఇది కాదు పరమాత్మ, ఇది కాదు పరమాత్మ, ఇది కాదని చెప్పిండు కదా. ఇప్పుడేమో దీన్ని బట్టి ఇట్లా ఆలోచన చేసుకోవాలా అని అనుమాన ప్రమాణంతో నియమన చేస్తున్నాడు అనమాట, ఊహించుకోవాలని. ఇప్పటి వరకు శృతి అనేకమైన విశేషణాలను ప్రతిషేధిస్తూ ఎంతో ప్రయాసతో ఈ అక్షరం యొక్క అస్తిత్వాన్ని వివరించింది. మనిషికి అర్థం కావాలని అన్ని రకాలుగా ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు అని చాలా ప్రయత్నపూర్వకంగా చెప్పిందనమాట. అయినప్పటికీ లోకదృష్టిని దృష్టి ఉంచుకొని దాని యొక్క అస్తిత్వ విషయంలో సందేహింపబడుతుంది. ఆ విధంగానే భగవంతుని ఎవరు సాక్షాత్కారం చేసుకోలేరు అనమాట. కంటికి కనబడడు, కంటికి కనబడేది పరమాత్మ కాదనమాట. ఊహించుకోవాలని చెప్తుండు, మనసుతోటి ఊహించుకోవాలంతే. ఊహ ఇట్లా ఇప్పుడు ఈ మల్లె నీళ్ళు మడికి నీళ్ళు వస్తున్నాయంటే ఈ కాలువ దొగినోడు ఒకటి ఉండాలా, నీళ్ళు వదిలినోడు ఒకటి ఉండాలా. నీళ్లు లేకుంటే కాలువ తాను దొంగకోదు కదా, మరి తాను మళ్ళీకి నీళ్లు మళ్ళీ కదా, దీనికి రైతు ఎవడు ఉంటాడని మనం అనుకుంటాం కదా. అట్లనే మరి సూర్యచంద్రులను నియమించేవాడు కానీ, కాలాన్ని నియమించేవాడు కానీ, ఈ నదులను నియమించేవాడు కానీ ఒకడు ఉండాలా. అవి జడ పదార్థాలు తాను అట్లా పద్ధతి ప్రకారంగా నడవయి అని మనం ఆలోచించుకొని ఊహించుకోవడం కోసము ఈ మంత్రం చెప్పబడ్డదని చెప్తుండనమాట. భాష్యం ఏతస్య వా అక్షరస్య ఏదేతత్ అధిగతం అక్షరం సర్వాంతరం సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ అశనాయాది ధర్మాతీతః ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే యథా రాజ్ఞః ప్రశాసనే రాజ్యం అస్ఫుటితం నియతం వర్తతే ఏవం ఏతస్య అక్షరస్య ప్రశాసనే హే గార్గి సూర్యచంద్రమసౌ సూర్యశ్చ చంద్రమాశ్చ సూర్యచంద్రమసౌ అహోరాత్రయోర్లోకప్రదీపౌ తాదర్థేన ప్రశాసిత్ర తాభ్యాం నిర్వర్త్యమాన లోకప్రయోజన విజ్ఞానవత నిర్మితౌ చ స్యాతాం సాధారణ సర్వప్రాణి ప్రకాశోపకారకత్వాత్ లౌకిక ప్రదీపవత్ తస్మాత్ అస్తి తత్ ఏన విధృత ఈశ్వరౌ స్వతంత్రౌ సంతౌ నిర్మితౌ తిష్టతో నియత దేశ కాల నిమిత్త ఉదయాస్తమయ వృద్ధి క్షయాభ్యాం వర్తేతే తదస్య ఏవమేతయోః ప్రశాసితృ అక్షరం
ప్రదీపకర్తృ విధారయితృవత్. ఇది శాంకర భాష్యంలో ఒక పేర అన్నమాట. దానికి తాత్పర్యం ఏతస్యవ అక్షరస్య మున్నగు మంత్రానికి వ్యాఖ్యానం చేస్తున్నాడు అన్నమాట. ఇట్టి ఏ సర్వాంతరమైన సాక్షాత్ అపరోక్ష బ్రహ్మరూపమైన అక్షరం తెలుసుకోబడిందో ఎవరితోటి? పెద్దలతోటి, అనుభవజ్ఞులు. మరి ఇంతకుముందు ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఆ పరమాత్మను సాక్షాత్ అపరోక్షం అంటే నేనే ఆత్మను అని అనుభవం తెచ్చుకున్న వాళ్ళు, ఏది క్షుదాది ఆకలి దప్పికలు మున్నగు ధర్మాలు లేని ఆత్మయో. మరి మనం సాధారణంగా మనం ఏమనుకుంటామంటే నాకు ఆకలేస్తుంది, నాకు దప్పికేస్తుంది, నాకు నిద్ర వస్తుంది అని అంటాం కదా. అవన్నీ శరీర ధర్మాలు. ఆకలి శరీరానికి వేస్తుంది, దప్పిక శరీరానికి వేస్తుంది. మరి ఇవన్నీ శరీర ధర్మాలు కదా. ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఇవి నాకేస్తున్నాయి కాదు, శరీర ధర్మం అని అనుకుంటాడు అన్నమాట. తెలియనోడేమో నాకే ఆకలేస్తుంది అంటాడు, తెలిసినోడేమో శరీరానికి ఆకలేస్తుంది అంటాడు అన్నమాట. ఓ గార్గి, ఈ అక్షర ప్రశాసనములో రాజుగారి ప్రశాసనంలో రాజ్యం అఖండంగా మరియు నియమిత రూపంగా ఉన్నట్లు ఒక రాజుగారు రాజ్యాన్ని ఏ విధంగా పద్ధతి ప్రకారంగా దొంగతనాలు లేకుండా, అల్లర్లు లేకుండా, రౌడీయిజం లేకుండా మరి అందరికీ సమానంగా ఆ రాజుగారి సొత్తును అందరికీ రోడ్లు వేయడము పద్ధతి ప్రకారంగా మరి దేశాన్ని నడిపించినట్టుగా, రాజు లేకపోతే రాజ్యం అతలాకుతలం అవుతుంది కదా, అట్లా రాజుగారి లెక్క ఈ అక్షర ప్రశాసనంలో సూర్య చంద్రమసు అనగా సూర్యచంద్రులు పగలు మరియు రాత్రి సమయాలలో లోకానికి దీపాలు మరియు సూర్యచంద్రుల ద్వారా ఉండే లోక ప్రయోజనాన్ని గుర్తించి ఈ ఉద్దేశ్య పూర్తి కోసం ప్రశాసనకర్త అక్షరుడు వాటిని సృష్టించాడు. మరి ప్రపంచం ఉన్నది, సూర్యుడు లేకపోతే నడవదు, చంద్రుడు లేకపోతే నడవదు. కాబట్టి ఈ ప్రపంచానికి సూర్యుడు ఒకరు కావాలా, చంద్రుడు ఒకరు కావాలని అనుకొని మరి ఎవరో ఒకటి సూర్యుడిని చంద్రుడిని సృష్టించేవాడు ఉండాలి కదా. మనం చీకటింట్లోకి పోతే మళ్ళీ వెలుతురు లేకపోతే ఎట్లా దీపం వెలిగించుకుంటాంగా, మరి దీపం వెలిగించుకోవాలని మనకు బుద్ధి పుట్టింది కదా. ఆ విధంగా నేను ప్రపంచానికి కూడా దీపం ఉండాలి కదా. పగలో దీపం ఉండాలా, రాత్రి ఒక దీపం ఉండాలా. మనం రాత్రిలో ఏం చేస్తామంటే నీ దీపాన్ని గుడ్డిగా పెట్టుకొని పండుకుంటాం, జీరో లైట్లు వేసుకొని. ఆ విధంగానే రాత్రి పూట చంద్రుడు కూడా గుడ్డిగా ఉంటాడు కదా, ఆయన సూర్యుడు లేక ఉంటాడు కదా. అందుకని రాత్రి గుడ్డి లైట్ పెట్టిండు, పగటి పూటనేమో వెలుతురు లైట్ పెట్టిండు. ఇట్లా దేవుడే కదా పెట్టిండు అని చెప్తుండ అనమాట. ఈ ఉద్దేశ్య పూర్తి కోసం ప్రశాసనకర్త అనగా అక్షరుడు వాటిని సృష్టించాడు. ఈ ప్రపంచం కోసమే ఈ 14 లోకాలకి వెలుతురు కావాలనే ఆ సృష్టికర్త అయిన అక్షరుడే ఈ సూర్యుడిని చంద్రుడిని సృష్టించిండు అని మనం ఊహించుకోవాలని చెప్తుంటాం. మనం ఊహించుకోవాలి. సాధారణంగా సమస్త ప్రాణులకు ప్రకాశ రూప ఉపకారం చేసేవాడైనందున లౌకిక దీపాల వలె దీపాలు మన అవసరం కొద్దీ వెలిగించి నియంత్రిస్తున్నట్టు ధారణ చేయబడి నియమింపబడి ఉన్నాయి. మనం ఇళ్ళలోనే ఎట్లయితే అవసరానికి దీపం వెలిగించుకొని మళ్ళీ దీపాన్ని మూసేసుకుంటాము, లైట్లు వేసుకొని లైట్లు ఆపేసుకుంటాము, చిన్న లైట్లు పెద్ద లైట్లు అవసరం కొద్ది పెట్టుకుంటాము. భగవంతుడు కూడా అట్టనే ఈ ప్రపంచం నడపడానికి సూర్యుడిని చంద్రుడిని పకటి దీపము రాత్రి దీపము దేవుడే ఏర్పాటు చేసిండు అని చెప్తున్నాడు అనమాట. దేవుడు అంటే అక్షరుడు అనమాట. అందువల్ల ఈ ఇద్దరు సూర్యచంద్రుడు స్వతంత్ర ఈశ్వరుడైనప్పటికీ దేని ద్వారా సృష్టించబడి మరియు విధృతమై నియమింపబడి నియత దేశ కాల మరియు ప్రాణుల అదృష్ట రూప నిమిత్తంతో ఉదయ అస్తమయ మరియు వృద్ధిక్షయాలు పొందుతూ ఉంటున్నాయో అదే అక్షరం అన్నమాట. ఏమి మరి సూర్యుడు స్వతంత్రుడే, చంద్రుడు కూడా స్వతంత్రంగానే ఉన్నాడు. సూర్యుడు ఒక దేవత, చంద్రుడు ఒక దేవత. వాళ్ళు స్వతంత్రులు అయినప్పటికైనా కానీ మరి వాళ్ళకి స్వతంత్రత ఇచ్చింది ఒకడు భగవంతుడు ఉంటాడు కదా, భగవంతుడు ఉంటాడు అన్నమాట. వాళ్ళు స్వతంత్రులు అయినప్పటికీ వాళ్ళని నియమించి ఈ పద్ధతి ఉండాలని నియమించి వాళ్ళ చేతిలో పెట్టిండు అనమాట. వాళ్ళు అట్లా తయారు చేసిండు. మరి అవి కూడా ఎట్లంటే తిరగడానికి లేదు. మన దేశ కాలము
మన ప్రాణుల అదృష్టం ఉంటుంది కదా, మనం చేసిన పుణ్యపాపాన్ని బట్టి దానికి అనుకూలంగానే సూర్యచంద్రుడు నడుచుకుంటారంట. చెప్పిండు అనమాట, నువ్వు స్వతంత్రంగా, నీకు స్వతంత్రం ఇచ్చినా కానీ నేను చెప్పింది నాలా. కింద ప్రాణులు కూడా వాళ్ళు చేసిన ప్రారంధ కర్మాన్ని అనుసరించి ఆ ప్రారంధాన్ని బట్టి మీరు ఎండ ఎక్కువ, ఎండ తక్కువ, వాన తక్కువ, వాన ఎక్కువ, ఇవన్నీ వాళ్ళ ప్రారంధ ఫలితాన్ని అనుగుణంగా మీరు నడుచుకోవాలా అని చెప్పిండు అనమాట. ఈ విధంగా మరి దీన్ని అక్షరం అంటారు. అలాగే అక్షరము దీపానికి కర్త, విధారయితతో సమానంగా ఈ సూర్యుడు సూర్యచంద్రులకు ప్రశాసనకర్త అవుతుంది. మనం ఇంట్లో దీపం వెలిగిస్తే ఆ దీపం వెలిగించి మనం పెట్టుకుంటే ఎట్లనో అట్లనే ఈ పరమాత్మ కూడా, ఈ అక్షర పరమాత్మ కూడా సూర్యచంద్రుల్ని ఆ విధంగా ఆయన వెలిగించి ఏ విధంగా నడుచుకోవాలనో దానికి ఒక పద్ధతి ఏర్పాటు చేసిండు కదా, ఆయననే అక్షరుడు అని చెప్పిండు అన్నమాట. అట్లా ఊహించుకోవాలా, మనుషులం కదా మనము, ఊహించుకోవాలి కదా అని చెప్పిండు. ఏతస్య అక్షరస్య ప్రశాసనే గార్గి దేవా పృథివ్యౌ ద్యౌశ్చ పృథివీ చ సావయవత్వాత్ స్ఫుటన స్వభావేపి సత్యౌ గురుత్వాత్ పతన స్వభావే సంయుక్తత్వాత్ వియోగ స్వభావే చేతనావత్ అభిమాని దేవతాధిష్ఠితత్వాత్ స్వతంత్రే అపి ఏతస్య అక్షరస్య ప్రశాసనే వర్తేతే విధృతే తిష్టతః ఏతద్ధి అక్షరం సర్వవ్యవస్థాసేతుః సర్వమర్యాదా విధరణం అతో నా అస్య అక్షరస్య ప్రశాసనం ద్యావ పృథివ్యావతిక్రామతః తస్మాత్ సిద్ధం అస్య అస్తిత్వం అక్షరస్య అవ్యభిచారి తల్లింగం ఏదో ద్యావ పృథివ్యౌ నియతే వర్తేతే చేతనావంతం ప్రశాసితారం అసంసారిణం అంతరేణ నా ఏతత్ యుక్తం ఏన ద్యౌరుగ్ర పృథివీ చ దృఢ ఇది మంత్రవర్ణాత్. మళ్ళీ రెండో పేరాగ్రాఫ్లో మరి శంకరాచార్యులు మళ్ళీ చెప్తుండనమాట. ఓ గార్గి వివరిస్తుండు, ఓ గార్గి ఈ అక్షర ప్రశాసనంతోనే దేవా పృథివీ అంటే ద్విలోకము మరియు పృథివీ సవయవాలైనందున పగిలిపోయే స్వభావం కలిగినవి, బరువైనందువల్ల పడిపోయే స్వభావం కలవి, పరమాణువులతో కలిసినవైనందువల్ల విడిపోయే స్వభావం కలవి, మరియు చేతనం గల అభిమాని అయిన దేవతతో అధిష్ఠితమైన కారణాన స్వతంత్రమైనప్పటికీ అక్షరం యొక్క ప్రశాసనంలో విధృతమై నియమించబడి ఉన్నాయి. అంటే ఈ దేవలోకాలు కానీ, ఈ భూలోకాలు కానీ, ఈ లోకాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పరమాణువులతో తయారైనవి. చిన్న చిన్న పరమాణువులు అన్నీ. ఇప్పుడు ఈ భూమిని పగలగొడితే ఏమవుతుంది? పరమాణువులు కదా. ఆ పరమాణువులన్నీ మరి అన్ని పరమాణువులు కదా. ఈ పరమాణువులన్నీ గాలికి వెళ్ళిపోతాయిగా. ఆ వెళ్ళిపోకుండా ఈ పరమాణువులన్నింటినీ ముద్దగట్టి ఉంచాలి కదా. అందుకని తిప్పేపటికి కోదాన్ని అంటుకున్నాయి. గురుత్వాకర్షణ శక్తి ఏర్పడి పరమాణువులు వేరు అయినప్పటికైనా వీటిని ఆయన తిప్పి ఒక పద్ధతి ప్రకారంగా తిప్పేపటికి అన్నీ గ్రావిటీ అంటారు. దీన్ని గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తికి లోబడి అన్ని పరమాణువులు వేరు అయినప్పటికైనా అన్నీ అతుక్కొని పద్ధతి ప్రకారంగా తిరుగుతున్నాయి కదా అంటున్నాడు అనమాట. ఆ విధంగానే మరి అన్ని పరమాణువులు ఒక చిన్న రాయి గిట్లా వేస్తే కింద పడుతుంది. మరి ఇంత పెద్ద భూమి ఆకాశంలో కింద పడిపోవాలిగా. ఇప్పుడు కింద పడిపోవాలి. 14 లోకాలు కూడా ఎంత బరువు, ఒక్క గ్రాముది కూడా ఒక్క గ్రాము ఇసుక కూడా ఇట్లా అంగనే కింద పడుతుంది. మరి ఇంత పెద్ద భూమిని 14 లోకాలు ఉన్నాయి కదా, మరి ఎక్కడ కదలకుండా ఆకాశంలోనే ఏం ఆధారం లేకుండా తిరుగుతున్నాయంటే వీటిని మరి పడిపోకుండా చూస్తున్నాడు కదా. అయినప్పటికైనా మరి ఈ పడిపోకుండా చూడడంతో పాటు భూమికి ఒక ఆత్మ ఉన్నది, దాన్ని భూదేవత అంటారు. అది స్వతంత్రమైంది.
స్వతంత్రమైందని ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయింది అనుకో, ఇట్లా వెళ్ళిపోతే సూర్యుడు దూరం అవుతాడు, చంద్రుడు దూరం అవుతాడు, మనకు ఎండ గాలి వాన అంతా బీభత్సం అయిపోతుంది. భూమి కొంచెం కావాలని ఇట్లా తిరిగిందనుకో, భూమి అంత సముద్రం అయితే సముద్రం అంత భూమి అవుతుంది, అంత ప్రళయాలు వస్తాయి కదా. భూదేవికి స్వతంత్రం ఉన్నప్పటికైనా కానీ ప్రాణుల ప్రారంధాన్ని బట్టే నువ్వు నడుచుకోవాలా, వాళ్ళకి సుఖ దుఃఖాలు ఇవ్వాలా, పద్ధతి ప్రకారంగా తిరగాలని ఆదేశం ఇచ్చిండు అనమాట. 14 లోకాల ఏ భూదేవి ఉందో ఈ భూదేవికి కూడా ఆమె స్వతంత్రం ఉన్నప్పటికైనా కానీ ఇష్టం ఉన్నట్టు తిరగకుండా పద్ధతి ప్రకారంగా తిరిగేట్టు భయం చెప్తున్నాను అనమాట. నువ్వు చెప్తున్నా నీ ఇష్టం ఉన్నట్టు పోవాలంటే పోవద్దంటున్నాగా అట్లా చెప్తున్నావు అనమాట. ఇది కూడా అర్థమైందా? నమస్కారం. విడిపోయే స్వభావం కలవి మరియు చేతనం గల అభిమాని అయిన దేవతతో అధిష్ఠితమైన కారణాన స్వతంత్రమైనప్పటికీ అక్షరం యొక్క ప్రశాసనంతో విధృతమై నియమింపబడి ఉన్నాయి. ఈ అక్షరమే సమస్త వ్యవస్థలకు వారధి. మరి దీనిలో ఈ వ్యవస్థలు ఉన్నాయి కదా, పరమాణువు భిన్నమైనప్పటికీ మరి ఒక దగ్గర ముద్ద కట్టిన తర్వాత దాన్ని తిప్పడం ఇనంగా అర్థమవుతుంది. ముద్ద కట్టుడు అంటే ఇప్పుడు పరమాణు ఉంది కదా, ఈ పరమాణువులు వేసినాం అనుకో గాలి కొట్టుకుపోతాయి. పరమాణు అంటే ఇప్పుడు ఈ మట్టి అనుకో, మట్టి ఉందనుకో, ఇక్కడ పెడితే గాలి వస్తే గాలి కొట్టుకుపోతుంది. మరి ఇదంతా పరమాణువులు కదా భూమి అంతా, గాలి కొట్టుకుపోయింది అనుకో ఇక మన భూమి ఏడు ఉంటుంది. మరి ఇప్పుడు ముద్ద కట్టాలిగా, ముద్ద పదులతోటి ముద్ద కాదు, పదులతోటి ముద్ద కాలేదు, ఇది పదులతోటి గట్టిగా అయింది, గట్టిగా అవుతుంది, ముద్ద కాదు అనమాట. ముద్ద వేరు అంటే ఈ భూమి దేవుడు ఇట్లా పరమాణు తిప్పిండి, ఇట్లా ఇది తిప్పేపటికి తిరుగుతుంది కదా, తిరుగుతూ గురుత్వాకర్షణ శక్తి వస్తుంది. గురుత్వాకర్షణ శక్తికి పరమాణువుల దగ్గర అన్నీ అంటుకుంటే అన్నీ కలిసి తిరుగుతాయి. అన్నీ కలిసి రంకురాతం తిరిగినట్టు తిరిగి అవి పగిలిపోకుండా గట్టిగా ఉంటుంది. అట్లా తిప్పింది ఎవరన్నా దేవుడిగా తిప్పి దాన్ని ముద్ద కట్టి పెట్టిండు, లేకపోతే అంత పగిలిపోయి గాలికి వెళ్ళిపోవాలి కదా. అక్షరం ద్వారా పరమాత్ముడే తింపి, అక్షరం ద్వారా కదా, అక్షరమే పరమాత్మ. ఆ పరమాత్మనే ముందు ఇట్లా అనుకున్నా ఆయన మనసుతోటి. ఆయన అనుకోగానే ఆయనకు మనసు ఉందో లేదో కానీ అనుకున్నాడు, మనసు లేకుండా అనుకుంటాడు ఆయన అనుకోగానే ఈ పరమాణువులని ఒకటై గిరగిర తిరిగినాయని శంకరాచార్యులు చెప్తుండు, వేదం చెప్తుంది అన్నమాట. తిరిగి ఈ భూమి కానీ నీళ్లు కానీ అంటూ భూమిని అంటే భూమిని పట్టుకోద్ది. ఇడ భూమి కానీ నీళ్లు కానీ అగ్ని కానీ గాలి కానీ ఆకాశం కానీ ఈ 14 లోకాలు కానీ వీటన్నిటికీ వారధి అంటే వీటిని అన్నిటిని నియమించేవాడు. పడిపోకుండా ఇవి పడిపోకుండా దాని వారధి. మన మెడలో మాల ఉంటుంది, జపమాల, దానికి వారధి ఏంటంటే లోపల ఉన్న దారం. ఆ దారం దిగిపోతే టప రాలిపోతాయి కదా. ఆ విధంగానే ఈ 14 లోకాలు పడిపోకుండా వారధి అంటే సూత్రం మాదిరిగా పరమాత్మనే ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆ పరమాత్మను, అక్షర పరమాత్మను అతిక్రమించలేవు. దాన్ని కాదని కొంచెం కూడా గేట్ నుండి బయటికి వెళ్ళాయి అనమాట. అట్టుంది దానికి వస్తుంది. కావున ఈ అక్షరము యొక్క అస్తిత్వం సిద్ధిస్తుంది. దీన్ని బట్టి మరి అక్షరం అంటే పరమాత్మ. ఈ ప్రకృతిని నడపడానికి పరమాత్మ ఒకటి ఉండాలా. భూమి జడము, నీరు జడము, అగ్ని జడము, గాలి జడము, ఆకాశము జడము, సూర్యుడు జడము, చంద్రుడు జడము, 14 లోకాలు కూడా జడ పదార్థాలు. తన్ను తాను నియంత్రించుకోలేవు, తన్ను తాను నియమించుకోలేవు. వీటిని నియమించడానికి మనం ఇళ్ళ మాదిరిగా కుర్చీలు, టేబుళ్ళు ఎక్కడెక్కడ మనం సర్దుకోవడానికి చైతన్యం ఎట్లుండాలనో ఆ విధంగానే సృష్టిని పద్ధతి ప్రకారంగా సర్దడానికి, దీన్ని నడపడానికి, ఇల్లు నడపడానికి ఇంటి యజమాని ఎట్లా అవసరమో ఈ ప్రపంచాన్ని నడపడానికి కూడా ఈ అక్షరం అనేది ఒకటి అవసరము. అక్షర పరమాత్మ ఒకడు ఉన్నాడు అని మనం ఊహించుకోవాలా అని చెప్తున్నాడు అనమాట. పరమాత్మ ఉన్నాడని సిద్ధిస్తుంది, ఉండడం తెలుస్తుంది అన్నమాట. ద్విలోకము మరియు పృథివీ దీని ద్వారా నియమితమై ఉన్నాయి. ద్విలోకం అంటే పైన దేవలోకాలని తీసుకోవాలా, పృథివీ అంటే కింది లోకాలని తీసుకోవాలా. ఈ అన్నీ ఎవరి చేత నియమింపబడి అంటే ఆ అక్షర పరమాత్మతోటే నియమింపబడి ఉన్నాయి. ఈ విషయం అక్షరం ఉన్నదనటంలో ఖచ్చితమైన హేతు అవుతుంది. కాబట్టి ఈ అక్షరం అంటే పరమాత్మ ఉన్నదని అనడంలో నేను చెప్పినవన్నీ మీరు
లెక్కకు తీసుకోవాలా అని చెప్తుండు. కొన్ని చెప్పిండు, అన్ని ఆడి చెప్తారు, చెప్పలేడు కదా. ఎందుకంటే ఒక చేతనం గల సంసారి అయిన శాసకుడు లేకుండా, అసంసారి అయిన శాసకుడు లేకుండా ఇలా నియమంగా ఉండడం సంభవం కాదు. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ, ఒక చిన్న వ్యవస్థనే, ఒక చెప్పులు కావాలంటే ఒకటి చెప్పులు కుట్టేవాడు ఉండాలి, టోపీ కావాలంటే టోపీ కుట్టేవాడు ఒకటి ఉండాలి, గుడ్డలు కావాలంటే గుడ్డలు కుట్టడానికి ఒకటి ఉండాలి. ప్రపంచంలో ఏ పని చేసినా పనికి ఒక పని వెనుక ఒక పని మనిషి ఉంటుంది కదా. ఆ విధంగానే ఇంత పెద్ద పనికి కూడా ఒక పరమాత్మ ఉండాలా అని మనం అర్థం చేసుకోవాలా. ఆ పరమాత్మ కూడా సంసారి కాని వాడు. మనం సంసారులం, మనం సంసారం ఉన్నోళ్ళం కదా. నీకు అమ్మ ఉందా లేదా, నీకు నాయన ఉందా లేడా, నీకు అన్న ఉన్నాడా లేదా, వదిన ఉందా లేదా, నీకు సంసారం ఉందా లేదా, నువ్వు సంసారివి అన్నమాట. సంసారం నీకు ఉంది కదా, నువ్వు లేని ఎందుకు పోతా అంటున్నావు, నీ సంసారం ఉంది. అదే ఏదో ఒకటి, సంసారంలో రకరకాలు ఉంటాయి, అన్ని సంసారమే. అట్లా భగవంతునికి సంసారం లేని అసంసారి అయిన, ఆయనకు అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేడు, చెల్లె లేడు, ఇల్లు లేదు, ఆకిలి లేదు, ఏడ కదలకుండా ఉంటాడు అన్నమాట. ఆయన ఒక చేతనం గల అసంసారి అయిన శాసకుడు లేకుండా ఇలా నియమంగా ఉండడం సంభవం కాదు. ఏంది ఈ విషయంలో ప్రమాణం ఏంటంటే, ఏన ద్యౌరుగ్ర పృథివీ చదృఢ, దేని ద్వారా ద్యులోకం ఉగ్రంగా మరియు పృథివీ దృఢంగా చేయబడిందో. దేవలోకమే ఉగ్రంగా ఉందంట, ఉగ్రం. దేవలోకం భూలోకమేమో దృఢంగా ఉందంట. మరి భూమి దృఢంగా ఉంది మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎన్ని గడ్డపారలు వేసి పగల తీసినా గట్టిగానే అవుతుంది కదా, పోతలేదు కదా ఇటటు. మరి దేవలోకమేమో ఇంకా ఉగ్రంగా ఉందంట. ఉగ్రం ఎట్లుంటుందో మనకి దేవలోకం పోయినప్పుడు చూడాలి అది. ఋగ్వేదము 10:121-5 ఇత్యాది మంత్రవర్ణం ద్వారా సిద్ధిస్తుంది. ఏతస్య అక్షరస్య ప్రశాసనే గారికి నిమేష ముహూర్త ఇత్యేతే కాలావయవా సర్వస్య అతీత అనాగత వర్తమానస్య జనిమతః కలయితారః యథా లోకే ప్రభుణా నియతో గణకః సర్వం ఆయం వ్యయంచ అప్రమత్తో గణయతి తథా ప్రభుస్థానీయ ఏషాం కాలవయవానాం నియంత. ఇంకొక పారాగ్రాఫ్ చెప్తున్నాడు అన్నమాట. దానికి అర్థం శంకరాచార్యులు గారికి, ఈ అక్షర ప్రశాసనంలోనే నిమిషాలు, ముహూర్తాలు, మున్నగు కాలానికి సంబంధించిన అవయవాలు ఉత్పన్నము అయ్యే సమస్త అతీత మరియు అనాగత పదార్థాల కలనను అనగా లెక్కింపును చేస్తాయన్నమాట. ఇవన్నీ లెక్కకు వస్తాయన్నమాట. ఇప్పుడు సంవత్సరం ఈ 12 నెలలు కాగానే సంవత్సరం మారాలా? ఎవరు మార్చింది? ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారుస్తారా? అదే మారుతుంది. ప్రభవ, విభవ, ప్రబోధోత్పత్తి, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, వీళ్ళందరూ పుట్టక ముందు నుండే నెలలు ఉన్నాయన్నమాట. మరి ఇది పౌర్ణమి అని, అమావాస్య అని ఉన్నాయి కదా. ఇది ఉత్తరాయణం అని, దక్షిణాయనం అని, ఇది వసంత ఋతువు, శరద్ ఋతువు, గ్రీష్మ ఋతువు, ఋతువులు ఇవన్నీ ఎవరు తయారు చేసిండ్రు? భగవంతుడే తయారు చేసి వాటిని నియమించిండు అని చెప్తుండ అనమాట. ఇక లెక్క చేస్తున్నాయి. మనిషి 100 ఏళ్ళు బతకాల, 100 ఏళ్ళు కాగానే చచ్చిపోతారు వీడు. మరి దీన్ని ఎవరు లెక్క పెడుతుండ్రు? పరమాత్మనే లెక్క పెడుతుండ్రు అనమాట. లెక్క పెట్టకపోతే ముసలితనం రాదు కదా. ఆ విధంగా లోకంలో ఏ విధంగా యజమాని ద్వారా నియమింపబడిన గణకులు అంటే చారిటెడ్ అకౌంటెంట్ జాగ్రత్తగా సంపూర్ణమైన ఆదాయము వ్యయ లెక్క చేస్తాడో, ఈ విధంగానే ఎవరైనా లెక్కలు, ఇంటి లెక్కలు చేయాలంటే ఇప్పుడు చారిటెడ్ అకౌంటెంట్ ఉంటాడు అనమాట. ఫ్యాక్టరీ కానీ, ఇప్పుడు చిన్న చిన్న ఇళ్ళకే ఉండే కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా పెట్టుకుంటారు కదా. వాళ్ళు ఆయన దగ్గర జీతం తీసుకున్నందుకు పద్ధతి ప్రకారంగా ఎన్ని ఖర్చులు అయినాయి, ఎంత ఆదాయం వచ్చిందని పద్ధతి ప్రకారం చేస్తారో, అదేవిధంగా ఈ కాల వ్యయాలకు నియంత కూడా వీటికి ప్రభువు. ఈ కాలను కూడా నియమించి లెక్క పెట్టేవాడు కూడా ఈశ్వరుడే. ఇక అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం రావాలంటే కలియుగం వస్తూనే ఉంటుంది కదా, ఆదేశం అన్నమాట. ఈ కలియుగం అయిపోగానే మళ్ళీ ప్రళయం రావాలంటే మళ్ళీ ప్రళయం వస్తుంది. మరి ప్రళయం అయిన తర్వాత మళ్ళీ సత్యయుగం రావాలంటే సత్యయుగం వస్తుంది. ఎవరి చేతులు ఏముంది, అంతా ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట.
ఇంకో విషయం చెచ్చును. తథా ప్రాచ్య ప్రాగంచనా పూర్వదిక్ గమన నద్య స్యందంతే స్రవంతి శ్వేతేభ్యో హిమవతాదిభ్య పర్వతేభ్యో గిరిభ్యో గంగాద్యా నద్యా తాశ్చ యథా ప్రవర్తితా ఏవ నియతాః ప్రవర్తంతే అన్యథాపి ప్రవర్తయితుం ఉత్సహంత్య తదేతల్లింగం ప్రశాస్తు ప్రతీచ్ఛో అన్యాః ప్రతీచీం దిశం అంచంతి సింధ్వాద్యా నద్యః అన్యాశ్చ యాం దిశం అను ప్రవృత్తాస్తాం తాం న వ్యభిచరంతి తచ్చలింగం. ఇంకా నదులను గురించి చెప్పిండు అన్నమాట. ముందేమో సూర్యచంద్రాదులను గురించి లోకాలను గురించి చెప్పిండు, తర్వాతనేమో కాలాన్ని గురించి చెప్పిండు, తర్వాత ఇప్పుడు ఏం చెప్పిండంటే నదులను గురించి చెప్తుండనమాట. ఇదే విధంగా హిమాలయాలు, కైలాస మొదలైన శ్వేత పర్వతాల నుండి బయలుదేరే ప్రాచ్యం అనగా తూర్పు వైపు ప్రవహించు అనగా తూర్పు దిక్కు వైపు పారే గంగా మున్నగు నదులు అన్య దిక్కులో వైపు పారే సామర్థ్యం ఉన్నప్పటికీ ఏ వైపు పారడానికి నియుక్తి చేయబడినవో ఆ వైపే పారుతాయి. ఈ విషయం కూడా ప్రశాసనకర్త యొక్క సత్తకు అస్తిత్వానికి కారణమవుతుంది. ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉంటాయి కదా, హిమాలయ పర్వతాలలో మరి నీళ్లు పడతాయి కదా, నీళ్ళన్నీ కరుగుతాయి కదా. కరిగినప్పుడు ఆ నీళ్లు తన ఇష్టం ఉన్నట్టు ఎట్లా అంటే అట్లా పోవచ్చుగా, కానీ అట్లా పోవడానికి లేకుండా ఇట్లనే పోవాలని శాసన చేస్తారు అన్నమాట. ఇప్పుడు ప్రాజెక్టుల నీళ్ళు వదులుతారు, పొలాలకు నీళ్ళు వస్తాయి, మనం పట్టించుకోకపోతే ఎట్లా అట్లా పోతాయి కదా. అవి చక్కగా కాలువ తీసుకొని లైన్లో పెట్టుకుంటున్నాడు కదా. మరి ఆ కాలువల నుండి పొలాలకు, చిన్న కాలువల నుండి ఇంకా చిన్న కాలువలకు, దాంట్లో నుండి ఇంకా చిన్న కాలువలకు, పొలాలకు ఎట్లా పోతాయో పద్ధతి ప్రకారంగా ఆ విధంగా నదుల నుండి తన ఇష్టం ఉన్నట్టు నీళ్ళు వెళ్ళిపోవచ్చుగా. అట్లా పోకపోకుండా తూర్పు దిక్కు పోయిటు తూర్పు దిక్కే, పడమటి దిక్కు ఇవన్నీ నదులని ఇట్లా పోవాలని దేవుడు ఆ నదిని నిర్మాణం చేస్తేనే ఆ నది గుండా ఈ నీళ్లు పారుతున్నాయి తప్ప అవి స్వతంత్రంగా పారతలేవు. స్వతంత్రంగా పారడానికి జడానికి శక్తి లేదు అని చెప్తున్నాను అనమాట. ఏ వైపు పారడానికి నియుక్తి చేయబడినవో ఆ వైపే పారుతాయి. భగవంతుడు అక్షర పరమాత్మ ఏ పక్క నీళ్ళు పోవాలని ఆదేశిస్తే ఆ పక్కనే వెళ్తాయన్నమాట. అంటే ఏంటంటే ముందే ఆ కాలువ పోయి ఉంటాడు దేవుడు, పద్ధతిగా ఆ భూమిని అట్లా ఏర్పాటు చేసి ఉంటాడు అనమాట. ఈ విషయం కూడా ప్రశాసనకర్త యొక్క సత్తకు కారణమవుతుంది. అలాగే మిగతా సింధు మున్నగు నదులు ప్రతీచ్ఛ అనగా పడమటి వైపు పారుతాయి. సింధు నది ఏమో పడమటి పక్క పారుతుంది. వేరే నదులు కూడా ఏ దిక్కుల్లో పారడానికి నియమింపబడ్డాయో ఆయా దిక్కులను మార్చవు. ఇది కూడా అక్షర రూపుడైన ప్రశాస్త యొక్క అస్తిత్వానికి గుర్తు. కాబట్టి కొన్ని నదులు పర్వతాల నుండి తూర్పు కొన్ని, పడమట కొన్ని, ఉత్తరం కొన్ని, దక్షిణం కొన్ని ఏదో అట్లా ఏర్పడ్డది, ఏదో అట్లా పోతాయని అంటారు కదా. అది తప్పు. అక్షరరూపమైన పరమాత్మనే ఈ నదులను కూడా ఇట్లా పారాలని నియమన చేసి ఆ నియమనం ప్రకారంగానే అవి పోతున్నాయి, కానీ స్వతంత్రంగా పోవట్లేదు. దీన్ని బట్టి కూడా ఈ మరి పరమాత్మ ఉన్నాడు అని మనం దాన్ని ఆలోచన చేసుకోవాలా, దాన్ని నిర్ణయించుకోవాలా, అట్లా ఊహించుకోవాలా అని చెప్తుండ అనమాట. కించదత్తతో హిరణ్యాదీన్ ప్రయచ్చత ఆత్మపీడానాం కురుతోపి ప్రమాణజ్ఞ అపి మనుష్యాః ప్రశంసంతి తత్ర యచ్చ దీయతే ఏ చ దదతి ఏ తత్ ప్రతిగృహంతి తేషామిహైవ సమాగమో విలయశ్చ స్వక్షో దృశ్యతే అదృష్టస్తు పరః సమాగమః తథాపి మనుష్య దదతాం దానఫలేన సంయోగం పశ్యంతః ప్రమాణజ్ఞతయా ప్రశంసంతి తచ్చ కర్మఫలేన సంయోజయితరి కర్తు కర్మఫల విభాగజ్ఞే ప్రశాస్తర్యసతి న స్యాత్ దానక్రియాయా ప్రత్యక్ష వినాశిత్వాత్. ఇంకొక పేరా చెప్తున్నారన్నమాట, ఇంకొక కారణం కూడా చెప్తుండు.
ఇదిగాక తాను కష్టపడి సంపాదించి ఒకరికి ఇవ్వడం బాధే. ఎవరైనా సొంతంగా సంపాదించి తన సంపాదించలకు కాకుండా ఎవరికి ఇచ్చినా కానీ మనసులో బాధగానే ఉంటుంది కష్టపడి సంపాదించినప్పుడు. అయినప్పటికైనా కూడా దానమిచ్చి అనగా బంగారాదులను దానమిచ్చే మానవుణ్ణి శాస్త్రజ్ఞులైన వారు కూడా ప్రశంసిస్తారు అన్నమాట. శాస్త్రం చదువుకున్న వాళ్ళు కూడా ఈ మంచి పని చేసిండు, ఈ బంగారం దానం చేసిండు, ఈ భూమి దానం చేసిండు, ఈ వస్త్రాలు దానం చేసిండు, ఈ డబ్బులు దానం చేసిండు అని ప్రశంసిస్తారంట. అక్కడ ఏది ఇవ్వబడుతుందో, ఎవరిస్తున్నారో మరియు ఎవరు స్వీకరిస్తున్నారో ఇవి ఇక్కడే కలవడం మరియు విడిపోవడం ప్రత్యక్షంగా అగుపిస్తుంది. మరి ఒక ఆయన ఇచ్చేవాడు ఉంటాడు, ఒక ఆయన్నేమో తీసుకునేవాడు ఉంటాడు, ఒక ఆయన్నేమో చూసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఒక చోట కలుస్తారు యజ్ఞం చేసేప్పుడు. మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి పారలౌకిక సమాగమం స్వర్గాదిలోక ప్రాప్తి మాత్రం అదృష్టమే, తన పుణ్యఫలంతో లభించేదే. కానీ ఇక్కడ దాన ధర్మాలు చేసిన తర్వాత ఈ దాన ధర్మాలకు స్వర్గలోక ప్రాప్తి కదా, ఆ స్వర్గలోక ప్రాప్తి అనేది ఉన్నది. అయినప్పటికీ ఆ స్వర్గాది ఫలం ప్రత్యక్షంగా కనిపించినప్పటికీ దాని ఫలంతో స్వర్గప్రాప్తి యొక్క సంయోగాన్ని, స్వర్గలోక ప్రాప్తిని ముందుగానే శాస్త్రాల ద్వారా చూసే పురుషుడు శాస్త్రజ్ఞాత అయినందువల్ల అతన్ని ప్రశంసిస్తారు. ఈ విధంగా వీళ్ళు యజ్ఞాలు చేసి ఇప్పుడు నెల గీతా యజ్ఞాలు చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు. ఆ విధంగానే ధనాన్ని దక్షిణలు అవన్నీ ఇస్తున్నారు కదా. వీళ్ళు మరి వీళ్ళకు ఫలితం ఏంటంటే స్వర్గలోకం వస్తుంది కదా. ఆ స్వర్గలోకాన్ని ఎవరు చూస్తున్నారంటే శాస్త్రం చదివిన వాళ్ళు, మా లాంటి వాళ్ళు పెద్దలు ఉంటారు కదా. వీడు తప్పకుండా చనిపోయిన తర్వాత మంచి పని చేసింది కదా, వీటికి స్వర్గానికి తప్పకుండా వెళ్తాడని వాడు స్వర్గానికి పోయేది వీడు కండితో చూస్తున్నాడు, అంటే ఊహతో. మూడో నేత్రంతో, జ్ఞాన నేత్రంతో శాస్త్రజ్ఞులు చూసి ప్రశంసిస్తున్నారు అన్నమాట. వీడు మంచి పని చేసిండు, మానవుడిగా మళ్ళీ భూలోకంలో పుట్టకుండా దేవలోకంలో పుట్టే మంచి పని చేసిండు అని ప్రశంసిస్తారంట. కానీ ఈ విషయం కర్మఫలంతో అంటే స్వర్గ నరకాదులతో సంయోగం చేయించే కర్త మరియు కర్మఫలం యొక్క జ్ఞాత అయిన ప్రశాసకుని యొక్క సత్తా అస్తిత్వం లేకపోతే కలగడం సంభవం అయ్యేది కాదు. ఎందుకంటే కర్మ ఈయనే ఉండే, ఆ కర్మకు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు. మరి స్వర్గానికి ఎట్లా తీసుకుపోయింది, అది నరకానికి ఎట్లా తీసుకుపోయింది అంటే ఆ దేవుడి శాసనం అన్నమాట. ఈ పుణ్యం చేస్తే ఈ లోకానికి పోవాలా, ఈ పాపం చేస్తే ఈ లోకానికి పోవాలా, ఈ పుణ్యం చేసినోడు ఆ లోకానికి పోయి అది అనుభవించాలా, ఈ పాపం చేసినోడు ఈ లోకానికి పోయి ఇది అనుభవించాలా అని కర్మను శాసనం చేస్తే ఆ కర్మను తీసుకుపోతుందంట. ఆ కర్మను సూర్యుడు జడమైన శాసనంలో ఎట్లున్నాడో, భూమి జడమైన శాసనంలో ఎట్లుందో, కర్మ జడమైనప్పటికీ అది శాసనంలో అంటే అక్షర శాసనంలో ఉండి ఆ కర్మం అంటే పుణ్య పాపాన్ని, ఆ పుణ్య పాపం అనేది తీసుకొని పోతుంది అంట, లోకాలకు తీసుకొని పోతుంది. జ్ఞాత లేకపోతే అది కలగడం సంభవం అయ్యేది కాదు. లేకపోతే వీడు పుణ్యం ఏముంటుంది, పుణ్యం చేసుకుని ఆ పుణ్యాన్ని కాళ్ళు లేవు, చేతులు లేవు, ఎట్లా తీసుకుపోతే స్వర్గానికి. ఆ పాపాత్ముడికి ఆ పాపానికి పుణ్యం లేదు, పాపం లేదు, నరకానికి ఎట్లా తీసుకుపోతుంది. కానీ దేవుడి శాస్త్రం అన్నమాట. ఆ పుణ్యము పాపము జడమైనప్పటికైనా ఆ శాసనంలో, ఆ శాసనం దైవ శాసనంతో ఎక్కడి చేర్చాలో జీవాత్మను అక్కడ చేర్చేస్తుంది. ఎందుకంటే దానకర్మ మాత్రం ప్రత్యక్షంగా వినాశక స్వభావం కలిగింది. అనగా ఆ రోజు చేసిన దాన కర్మ రేపటికి ఆగుపడదు. మరి ఈరోజు యజ్ఞం చేసిండు, యజ్ఞం చేసింది ఈరోజు కనబడుతుంది, ఇంకా రేపు ఏముంటుంది, అది కర్మ చేసింది ఎక్కడుందో ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు చేసినప్పుడు మనకు కనబడుతుంది, చేసి ఇంటికి వెళ్ళిపోయా, ఆ కర్మ అనేది ఏడుంది ఎవరు తెలుస్తుంది పుణ్యం అని చెప్తుండాలన్నమాట. తస్మాదస్తి దానకర్తॄణాం ఫలేన సంయోజయిత. అందువల్ల దానం చేసేవారికి వారి వారి ఫలాలతో సంబంధం కలిగించేవాడు, దాన ఫలాలను ప్రసాదించేవాడు ఒకడు తప్పక ఉన్నాడు. కాబట్టి ఈ కర్మఫలాలను అనుభవింపజేసేవాడు ఒకడు ఉన్నాడు అనేది మనం తప్పక నిర్ణయించుకోవాలా అని చెప్తున్నాను అనమాట. అపూర్వం ఇది చేత్ నా తత్సద్భావే ప్రమాణ అనుపపత్తే. ఒక ఆయన అడుగుతుండు, మరి కర్మ వల్ల పుట్టే అదృష్ట సంస్కారం అంటే అపూర్వమే ఫలదాత,
అని ఒకవేళ అనుకుంటే దేవుని మధ్యలోకి తీసుకొస్తావయ్యా, వాని పుణ్యమే ఆ లోకాన్ని తీసుకుపోతుంది, వాడి పాపమే ఆ లోకాన్ని తీసుకుపోతుంది. మళ్ళీ పుణ్యాన్ని ఆదేశించేవాడు పాపాన్ని ఆదేశించేవాడు పరమాత్మ కూడా ఉన్నాడని ఎందుకు అనుకుంటావు? అట్లా అనుకోకుంటే ఏమవుతుంది అంటే కుదరదు అని చెప్తుండ అనమాట. ఎందుకంటే అదృష్ట సంస్కారం ఉంది అనే విషయంలో ఏ ప్రమాణము లేదు. మరి నువ్వు పుణ్యం నీ లోపల ఉందనేది ఎట్లా గుర్తుపడతావు? పాపం ఉన్నదని ఎట్లా గుర్తుపడతావు? ఆ సంస్కారం ఉన్నదని లోపల ఉందని ఎట్లా తెలుస్తుంది? కనబడుతుందా? మనిషికి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కులు నోరు బయట ఆస్తులు కనబడతాయి. ఆ పుణ్యం పాపం కనబడుతుందా? మంచిగా ఉన్నాను అనుకుంటున్నా కానీ నా లోన ఎన్ని ఉన్నాయో పాపం. పుణ్యము పాపం అనేది కంటికి కనబడతలేదు కదా. అది ఆ పుణ్యం పాపం నీ లోపల కనబడుతుంది అన్నట్టు ఏమి సంస్కారం ఉన్నట్టు ఏం ప్రమాణం అని చెప్పింది. సద్భావ అనుపపత్తే ప్రశాస్తురపీతి చేత్ ప్రశాస్తురపీతి చేత్. అలాంటప్పుడు ప్రశాసకుడు అనగా పరమాత్మ ఉన్నాడు అనడంలో ఏ ప్రమాణం లేదు. మరి ఏమంటున్నంటే మరి పుణ్యం పాపం కంటికి కనబడతలేవు కదా. మరి కంటికి కనబడని పుణ్య పాపాలను భగవంతుడు గుర్తించి లోకాన్ని తీసుకుపోతారంటే మరి ఆ పుణ్యం పాపం కంటికి కనబడతలేదు అంటున్నావు కదా. మరి పరమాత్మ మాత్రం కంటికి కనబడుతున్నాడా? ఆ పుణ్య పాపాలు ఎట్లా కనబడతలేవు? ఈశ్వరుడు కూడా కనబడతలేడు కదా. ఆ కనబడని వాడిని ఉన్నాడని ఎందుకు అనుకోవాలా అంటున్నాడు అన్నమాట. నా ఆగమ తాత్పర్యస్య సిద్ధత్వాతు అవోచామః. ఈ ఆగమస్య వస్తు పరత్వం కించాన్యత్ అపూర్వకల్పనాయాంచ అర్థాపత్తే క్షయో అన్యథైవ ఉపపత్తేః. సేవాఫలస్య సేవ్యాత్ ప్రాప్తిదర్శనాత్ సేవాయాశ్చ క్రియాత్వాత్ సత్సామాన్యాచ్చ యాగదాన హోమాదీనాం సేవ్యాత్ ఈశ్వరాదేః ఫలప్రాప్తిరుపపద్యతే. దృష్టిక్రియా ధర్మ సామర్థ్యం అపరిత్యజ్యైవ ఫలప్రాప్తి కల్పనోపపత్తౌ దృష్టిక్రియా ధర్మ సామర్థ్య పరిత్యాగో నన్యాయః. దాని శంకరాచార్యులు అంటాడు. అసలు మరి దేవుడే లేడు అంటే అక్షర పరమాత్మని ఒకటి ఉన్నదని ఎందుకు అనుకోవాలా? మరి పుణ్య పాప సంస్కారాలు లేవాడు అంటున్నావు కదా. దేవుడు అంటే కాదు, కరెక్ట్ కాదు. మరి ఈ శాస్త్ర తాత్పర్యం పరమేశ్వరుని అస్తిత్వంలోనే ఉంది. శాస్త్రాలన్నీ వేదాలన్నీ పరమాత్మ ఉన్నాడని ఉద్ఘోషిస్తున్నాయి. అదే ప్రమాణం. అదే వేదం చెప్తుంది కాబట్టి పరమాత్మ ఉన్నాడు, శాస్త్రం చెప్తుంది కాబట్టి పరమాత్మ ఉన్నాడు. ఆ వేద శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆత్మసాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు చెప్తున్నారు కాబట్టి పరమాత్మ ఉన్నది అని సిద్ధిస్తుంది. శాస్త్రం ఆత్మను సిద్ధింపజేస్తుందని మేము ముందే ప్రతిపాదించాం. కాబట్టి ఆత్మ అనే ఒకటి ఉన్నదని శాస్త్రమే అంటే వేదం అంటే ఉపనిషత్తు సిద్ధింపజేస్తుందని ఇంతకుముందే చెప్పేసినాము. మళ్ళీ చెప్పాలనా? ఇదేగాక ఇంకొక విషయం కూడా ఉంది. అపూర్వాన్ని కల్పన చేయడంలో ఏ అర్థాపత్తిని ఎక్కడ అన్యథా అనుపపత్తి ఏర్పడుతుందో అనగా ఏదో ఒక వస్తువు లేక సిద్ధాంతాన్ని అంగీకరించకనే పని జరిగేట్టుగా ఉంటే సంగతి ఏర్పడదో అక్కడ మాత్రమే అర్థాపత్తి స్వీకరింపబడుతుంది. యజ్ఞాది క్రియలు కేవలం ఈ లోకంలోనే సమాప్తమైనట్లు కాలాంతరంలో దొరికే స్వర్గాధిపల సంబంధం ఈ క్రియతో పాటు ఎలా అంగీకరింపబడుతుంది? క్రియనేమో నశించిపోతుంది, ఫలమివ్వడానికి అది అసలు ఎక్కడుంది? ఈ విధంగా ప్రసిద్ధిలో అనుపపత్తి అసిద్ధిని చూసి మీమాంసకులు క్రియ వల్ల అపూర్వం యొక్క ఉత్పత్తిని అంగీకరిస్తారు. ఆ అపూర్వమే కాలాంతరంలో స్వర్గాది ఫలాలకు జనకమవుతుంది. భాష్యకారులు అర్థాపత్తిని ఖండిస్తూ అంటున్నారు, అన్యథా అనుపపత్తి ఉన్నట్లయితే అపూర్వాన్ని స్వీకరించడంలో ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇక్కడ మాత్రం వేరే విధంగా కూడా ఉపపత్తి అవుతుంది. అపూర్వాన్ని స్వీకరించకనే క్రియాఫలం సిద్ధించడంలో ఎలాంటి బాధ రాదు. ఏ విధంగా సేవ ఒక క్రియను దానికి లోకంలో యజమాని మూల్యాన్ని చెల్లించినట్లు అలాగే దానం మరియు యజ్ఞం కూడా క్రియలే. వీటి ఫలాలు కూడా లౌకిక యజమాని వలనే సేవ్యుడైన సేవలు అందుకున్న పరమేశ్వరుడే ఆలోచించి ఇవ్వగలడు. ఈ విధంగా అర్థాపత్తి ఇక్కడ క్షయిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వేరే విధంగా కూడా
ఫల ఉపపత్తి అనగా సిద్ధి కలుగుతుంది. ఈశ్వరుణ్ణి అంగీకరించకుండా అపూర్వ కల్పనలో వచ్చే దోషాలను వాటిని భాష్యకారుడు రాబోయే భాష్యంలో చెప్పాడు. చెప్పాడనమాట. ఏ అర్థాపత్తిని ఆశ్రయిస్తామో దాని క్షయం మాత్రం అన్యథా ఉపపత్తి, ఇంకొక విధంగా కూడా ఫలసిద్ధి కలగడం వల్లనే అవుతుంది. ఎందుకంటే సేవా ఫలప్రాప్తి సేవ్యంతో అవుతున్నట్లు అవుపిస్తుంది. క్రియనే సేవ, అందువల్ల దాంతో సమానమైన కారణాన యోగ దాన మరియు హోమాదుల ఫలప్రాప్తి కలగడం కూడా ఈశ్వరాద సేవ్యులతోనే కావడం సరైనది. క్రియాధర్మానికి గల దృష్టి సామర్థ్యాన్ని వదలకుండానే ఒకవేళ ఫలప్రాప్తికి కల్పన ఉత్పన్నమైనట్లయితే ఆ దృష్ట క్రియాపర ధర్మ సామర్థ్యాన్ని వదలడం సరైంది కాదు. అంటే ఏం చెప్తుండంటే, ఇప్పుడు మనం యజ్ఞము, దానము, తపస్సు, పుణ్యము, పాపం ఉంటున్నాయి కదా. ఈ పుణ్యము పాపం వల్ల మరి దేవలోకము నరకలోకం వస్తుందని ఎట్లా అనుకోవాలా? మరి అది పుణ్యం పాపం కనబడతలేదు కదా. మరి దానికి ఒక ఆయన ఉన్నాడు, ఆ పుణ్యాన్ని పాపాన్ని చూస్తాడు, లెక్క కడతాడు. మరి ఆయన ఎవరి పుణ్యాన్ని వాళ్ళ చేతులు వేస్తారంటే వాళ్ళకు స్వర్గలోకాలు నరకలోకాలు ఇస్తారని అంటున్నావు కదా. అట్లా ఈశ్వరుణ్ణి అంగీకరించకపోతే ఏమవుతుంది అని అంటే చెప్తున్నాడు అనమాట. అట్లా కాదు, ఇప్పుడు భూలోకంలో కూడా ఏదైనా పని చేస్తే ఆ పనికి పైసలు ఇస్తున్నారు. ఏ పని చేసినా కానీ ఆ పనికి పైసలు ఇస్తారు. బ్రాహ్మణులు పూజ చేస్తే పైసలు ఇస్తున్నారు. ఏమి మరి దుకాణంలో కూర్చొని వస్తువులు అమ్మితే వాళ్ళకి ఎంతో లాభం తీసుకొని పని చేస్తున్నారు. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ ఏ పనులు ఫ్యాక్టరీలలో కానీ ఎవరు ఏ పనులు చేసినా కానీ ఆ పనికి పైసలు ఇస్తున్నారా లేరా? పైసలు లేకుంటే ఎవరు పనులు చేస్తలేరు కదా. ఆ విధంగానే మరి ప్రపంచంలో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా, ఏ కర్మకైనా దాని ఫలితం ఉన్నదని. ఆ విధంగానే పుణ్యపాపాల విషయంలో కూడా ఆ విధంగానే గమనించాలి. ఇక్కడనేమో ఈ పనికి ఫలం ఇచ్చాయని ఒక మనిషి ఉన్నాడు, కానీ పైలోకానికి స్వర్గానికి నరకానికి తీసుకుపోవడానికి మనుషులు రారు కదా. కానీ పరమాత్మ అన్నటువంటి వాడు అక్షర పరమాత్మ ఒకడు ఉన్నాడు. ఆయననే ఈ కర్మఫలం ద్వారా ఈ లోకాలను ప్రసాదిస్తాడు అని ఇట్లా అనుకోవాలా అని చెప్తున్నాడు అన్నమాట. కల్పనాదిక్యాచ ఈశ్వర కల్ప్యో పూర్వం వా అపూర్వం వా, ఈశ్వర కల్ప్యో అపూర్వం వా తత్ర క్రియాయాశ్చ స్వభావః సేవ్యాతు ఫలప్రాప్తి దృష్టాన తు అపూర్వాతు నచ అపూర్వం దృష్టం తత్ర అపూర్వం అదృష్టం కల్పయితవ్యం తస్య ఫలదాతృత్వే సామర్థ్యం సామర్థ్యే చ సతి దానం చ అభ్యధికమితి ఇహ తు ఈశ్వరస్య సేవ్యస్య సద్భావమాత్రం కల్ప్యం న తు దానఫలసామర్థ్యం దాతృత్వం చ సేవ్యాత్ ఫలప్రాప్తి దర్శనాత్ అనుమానంచ దర్శితం ద్యావా పృథివ్య విధృతే తిష్టతే ఇత్యాది. ఇంకోటి చెప్తున్నాను. ఇంకను అపూర్వాన్ని కల్పన చేయడంలో కల్పనాధిక్యమైన దోషం కూడా కలుగుతుంది. ఈశ్వరుణ్ణి కల్పన చేయాలా లేక అపూర్వాన్ని కల్పించాలా ఆలోచించండి. కానీ క్రియా స్వభావం మాత్రం సేవ్యంతో యజమానితో ఫలప్రాప్తి పొందడం చూడబడుతుంది, కానీ అపూర్వంతో కాదు. మరియు అపూర్వం కంటికి కనబడేది కూడా కాదు. అందువల్ల ఆ పక్షంలో కనబడని అపూర్వాన్ని కల్పన చేయాల్సి ఉంటుంది. మరియు అలాగే ఆ అపూర్వంలో ఫలాన్ని ప్రదానం చేసే సామర్థ్యాన్ని కూడా కల్పన చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సామర్థ్యాన్ని స్వీకరిస్తే దానానికి సంబంధించి ఎక్కువ కల్పన చేయబడుతుంది. కానీ ఈ పక్షంలో కేవలం సేవ్యుడైన యజమాని అయిన ఈశ్వరుని యొక్క అస్తిత్వం మాత్రమే కల్పన చేయబడుతుంది. అతని పరదాన విషయంలో సామర్థ్యాన్ని మరియు దాతృత్వ కల్పన చేయడం లేదు, ఎందుకంటే సేవ్యునితో ఫలప్రాప్తి లభించే చూడబడుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా పని చేస్తే ఆ పనికి ఆ పనిని కర్మ అంటారు కదా, ఆ కర్మ ఫలితం పైసలు ఇస్తుందా? మనిషి ఉదయం నుండి పొద్దున్న దాకా పని చేస్తే ఒక కర్మ అయింది. ఆ కర్మకు పైసలు వాడి కర్మ ఇస్తుందా, యజమాని ఇస్తున్నాడా? మరి కర్మ ఫలితమే వీనికి భూలోకానికి స్వర్గలోకానికి తీసుకుపోతుంది అంటావు.
మరి భూలోకంలో అట్లా లేదు కదా. ఏ పని చేసినా కానీ నీ కర్మఫలితం ఏమి ఇస్తుంది, పో అని పంపిస్తే పోతారా వాడు? పోడు. పైసలు ఇస్తేనే యజమాని ఇస్తేనే పోతున్నాడు కదా. ప్రపంచంలో చిన్న పని కానీ పెద్ద పని కానీ ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటున్నారు, ప్రధానమంత్రి కూడా జీతం తీసుకుంటున్నారు, రాష్ట్రపతి కూడా జీతం తీసుకుంటున్నాడు, ఈ సామాన్యుడు కూడా జీతం తీసుకుంటున్నాడు. ఇచ్చేవాడు కూడా ఉన్నాడు కదా. కర్మఫలితం ఇస్తున్నట్టు ఇక్కడ ప్రపంచంలో కనబడుతుంది, ఆ మనుషులే ఇస్తున్నారు కదా. ఆ విధంగానే ఇప్పుడు ఆవు పాలు ఇస్తుంది, దానికి గడ్డి వేస్తున్నాము, మనం పాలు వెండుకుంటాం, దీన్ని నీ కర్మఫలం నీ గడ్డి వేస్తుంది అంటే అది ఊరుకుంటుందా? అది కాదనమాట. ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఏ కర్మ అయినా కానీ ఫలితం అనేది ప్రత్యక్షంగా ఒక యజమాని ఇస్తున్నాడు కదా. ఆ విధంగానే ఈ ప్రపంచంలో చేసిన పుణ్యానికి పాపానికి కూడా ఒక యజమాని కూడా ఉండాలి. ఆ యజమానే నీకు పుణ్య ఫలితాన్ని పాప ఫలితాన్ని అంటే స్వర్గాన్ని నరకాన్ని ఇస్తాడు. అట్లా ఊహించుకోవాలి తప్ప కర్మఫలాన్ని ఇక్కడ భూలోకంలో ఏ మనిషికి ఏ కర్మఫలాన్ని ఇస్తున్నది. ఇప్పుడు అశ్విని వచ్చింది, పూజ చేసింది, నెల అయిన తర్వాత నీ కర్మ ఫలితం పైసలు ఇస్తుంది పో అంటే ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. ఆ విధంగానే ఇక్కడ ఈ కర్మ ఫలితానికి ఎదురుగా కనపడ్డావు కాబట్టి ఆ విధంగానే ఈ కర్మ ఫలితం ఉంటుంది కదా. ఈ కర్మ ఫలితానికి మరి ఫలితాన్ని ఇవ్వడానికి కూడా ఉండాలి. కర్మ ఫలితమే ఇయ్యదు అనమాట. కర్మ ఫలితాన్ని ఉండాలి. పుణ్యం పాపం అనేది స్వయంగా ఏ లోకాలను ప్రసాదించలేదు, ఈశ్వరుడే ప్రసాదించాలా అని చెప్తుండనమాట. ఈ విషయంలో దేవ పృథివీ విధృతే తిష్టత. ఈ విషయంలో ఏంటంటే ఈ భూలోకం కానీ దేవలోకం కానీ మరి దేంతో నిలబడ్డాయి అనేది మనకు ప్రమాణం ఉంది కదా. ప్రమాణం ద్వారానే ఈ పుణ్యపాపాలను కూడా నియమించేవాడు పరమాత్మ కూడా ఉంటాడు, అంటే ప్రదానం చేసేవాడు పరమాత్మ కూడా ఉంటాడు అని అనుకోవాలి. ఇత్యాది విధంగా అనుమాన ప్రమాణంతో కూడా నిరూపబడింది. తథాత యజమానం దేవా ఈశ్వరా సంతో జీవనార్థే అనుగతా చరు పురోడాశాది ఉపజీవన ప్రయోజనేన అన్యథాపి జీవితం ఉత్సాహంతః కృపణాం దీనాం వృత్తిమాశ్రిత్య స్థితః తచ్చ ప్రశాసనాత్ స్యాత్ తథా పితరోపి తదర్థం దుర్విహోమం అన్వాయత్తాః అనుగతా ఇత్యర్థః సమానం అన్యత్. ఇంకా చెప్తుండనమాట. ఇదే విధంగా దేవగణాలు సమర్థులైనప్పటికీ వారు జీవించడానికి చెరు పురోడాశాదులను ఆశ్రయించి జీవనం గడపాల్సిన అవసరం ఉన్నందున యజమానిని అనుసరించి ఉంటారు. పైన దేవతలు ఉన్నారనుకోండి, దేవగణాలు, వాళ్ళు సమర్థులే, వాళ్ళు సర్వసమర్థులే. మరి గాలి దేవుడికి బోలెడు సామర్థ్యం ఉంది, అగ్నిదేవుడికి బోలెడు సామర్థ్యం ఉంది, వరుణ దేవుడికి, భూదేవతకు, అందరి దేవతలకు సామర్థ్యం ఉంది. అయినా కానీ వాళ్ళ జీవితం ఎట్లా కలుస్తారంటే చెరు పురోడాశాదులను ఆశ్రయించి, అంటే వాళ్ళ పేరు మీద యజ్ఞాలు చేయాలి, ఇంకా కొన్ని కార్యాలు ఉంటాయి, తర్పణాది కార్యాలు ఉంటాయి, జపాలు చేయాలా, తర్పణాలు చేయాలా, హోమాలు చేయాలా. దీంతో వాళ్ళకి ఆయుష్ అన్నమాట. మనం ఎట్లా ఆహారం తింటామో వాళ్ళు అట్లా ఈ పురోడాశాదులు తిని జీవిస్తారంట. అందుకనే వాళ్ళకి ఎవడు అన్నం పెడతారా అని చూస్తుంటాడు దేవతలు. అంటే ఇక్కడ మనం చేస్తేనే కదా వాళ్ళకి పోతుంది, వాళ్ళకి కర్మాధికారం లేదు. మనం సంపాదించుకొని మనం తింటాం ఈ భూలోకంలో. దేవలోకంలో వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు తినేది లేదు, మనం సంపాదించింది వాళ్ళు తినాలన్నమాట. చేస్తేనే వాళ్ళకి వస్తుంది అన్నమాట. అనుసరించి ఉంటా అనగా వేరే విధంగా బతకడానికి సామర్థ్యం ఉన్నప్పటికీ వారు ఈ కృపణ దీవెన వృత్తిని ఆశ్రయించి ఉండాలి. వాళ్ళకు వేరే విధంగా బతకడానికి అవకాశం ఉందంటే వాళ్ళ పుణ్యం వాళ్ళకున్నా వాళ్ళు ఈ కృపణ దీన వృత్తిని ఆశ్రయించి ఉంటారు. దీనిలో ఈయనలో చూస్తుంటాడు, వీడు నైవేద్యం పెడతాడా, ఈరోజు పెట్టడా, పెడితే బాగుండు, దీపారాధన చేస్తారా చేయడా, చేస్తే బాగుండు, కొంచెం జపం చేస్తారా చేయడా, చేస్తే బాగుండు, యజ్ఞం చేస్తారా చేయడా, చేస్తే బాగుండు అని ఊరికే ఎదురు చూస్తుంటారంట దేవతలు కూడా ఉంటారు. ఇలా ఉండడం కూడా ఈ ప్రశాస్త అనగా పరమేశ్వరుని ప్రశాసనంతో సంభవిస్తుంది. మరి దేవతలు వాళ్ళ సామర్థ్యంలో వాళ్ళు ఉండగలిగినప్పటికైనా కానీ
ఈ విధంగా వాళ్ళు ఎందుకు వంగుతున్నారు భక్తుల వైపు, భక్తులను కోసం ఎందుకు ఎదురు చూస్తుండ్రు, వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తుండ్రు, వాళ్ళు ఎందుకు భక్తులను ఎందుకు కాపలా కాస్తున్నారు, నాకు ఇంత నైవేద్యం పెడితే బాగుండు, నాకు ఇంత యజ్ఞం చేస్తే బాగుండు, నాకు ఇంత జపం చేస్తే బాగుండు అని ఎందుకు ఎదురు చూస్తున్నారు. అంత పెద్ద సామర్థ్యం కలిగిన కాబట్టి అది కూడా దైవ శాసనం అంట. ఎదురు చూడాల్సిందే. దైవం అంటే అక్షర పరమాత్మ శాసనం వల్లనే ఆ దేవత, లేకపోతే మన కోరికలు ఎందుకు తీరుస్తారు వాళ్ళు పో అంటారు అనమాట. వాళ్ళకి ఆ బలహీనత ఉంది కాబట్టి మన పూజ కోసం ఎదురు వస్తారు. ఇక్కడ ఆవాహయామి అనగా నుంచి కూర్చుంటాడు. అంతే, ఎప్పుడు పిలుస్తారా అని చూస్తుంటాడు. ఆవాహయామి ఆసనం సమర్పయామి అనగానే ఆసనంలో కూర్చుంటాడు. అబ్బా వాడు దొరికింటారా నాయన, నాకు ఈరోజు నన్ను కూర్చోమన్నాడు, ఇక నాకేదో ఇంకా అరటి పండు కొబ్బరికాయ ఏదో ఇక ఉన్నోళ్ళు నైవేద్యం అది చేసి పెడతారు, ఇక తిందాము అని ఎదురు చూస్తారంటారు. ఇదే విధంగా పితృగుణాలు కూడా జీవించడాన్ని దర్వీకి అనగా పితృలను ఉద్దేశించి చేయబడు దుర్విహోమం. దుర్విహోమం. మరి పితృదేవతలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు బతికుండగా తల్లిదండ్రులను సేవించి పితృలోకానికి పోయినా కానీ వాళ్ళకి ఇక్కడ వాళ్ళ కొడుకులు మరి చనిపోయిన తర్వాత కొడుకులు బిడ్డలు వాళ్ళ పితరులను గురించి అంటే తల్లిదండ్రుల గురించి దర్వీ హోమం అని చేస్తారనమాట. ఆ దర్వీ హోమానికి అన్వాయత్త అనగా అనుగతమై ఉంటారు. ఆ దర్వీ హోమం చేస్తే బాగుండు, చేస్తే బాగుండు, చేస్తే బాగుండు, ఎప్పుడు చేస్తారో మా వాడు అంటాడు అనమాట. దర్వీ హోమం అదొక హోమం అనమాట. ఆ దర్వీ హోమం మిగిలినదంతా ఇదే విధంగా అర్థం చేసుకోవాలా. ఈ విధంగా చాలా వరకు ఈ కర్మ ఉంది కదా, కర్మ ఫలము తనంతల తానియదు. ఆ కర్మ ఫలాన్ని ప్రసాదించడానికి, ఎవరి కర్మ ఫలాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఈశ్వరుడు ఒకటి ఉంటాడు. ఆ ఈశ్వరుని ద్వారానే వీటికి ఆ జన్మ వస్తుంది. కర్మ తనంతర తాను ఫలితం ఇవ్వలేదు. దీన్ని బట్టి ఈ కర్మఫలాన్ని అందించే పరమాత్మ కూడా ఉండాలా. మరి దేవతలు కూడా మరి మానవులు చేసే పూజలకు యజ్ఞాలకు లొంగిపోతున్నారు కదా, ఆ లొంగిపోయేదానికి కూడా ఈశ్వరుని ప్రశాసనం అనేది. వాళ్ళు తప్పకుండా లొంగిపోవాల్సిందే. వాళ్ళు లొంగిపోకపోతే మరి దేశం అంతా అతలాకుతలం అయిపోతుంది. మనుషులు ఇబ్బంది ఉన్నప్పుడు జపాలు తపాలు చేసి మరి వీళ్ళ కష్టాలు కూడా నెరవేరాలి కదా. అందుకనే దేవతలు కూడా పితరులు కూడా వాళ్ళను ఈశ్వరుడి ప్రశాసనంతో మానవులను కాపాడడానికి, వాళ్ళ యొక్క నైవేద్యాలను స్వీకరించడానికి, వాళ్ళ హోమాలను స్వీకరించడానికి వాళ్ళు మానవులకు లొంగి తిరుగుతారు, పూజలకు లొంగి తిరుగుతారు. ఈ విధంగానే అన్నీ ఊహించుకోవాలా అని చెప్తుండనమాట. ఈ తర్వాత మరి ఈ అక్షర పరమాత్మ ఉంది కదా, ఈ అక్షర పరమాత్మ దాని జ్ఞానం కలగాలి కదా. మరి మనకు చెప్పింది కానీ జ్ఞానం కలుగుతుందా? ఈ జ్ఞానం కలిగితే ఏమవుతుంది, కలగకపోతే ఏమవుతుంది అని రేపు చెప్తారు అనమాట. ఏమవుతుంది అంటే ఆత్మసాక్షాత్కారం కలిగితే ఆత్మ అంటే పరమాత్మ, పరబ్రహ్మ, అక్షరము. మనిషి దాన్ని బతికి ఉండగానే సాక్షాత్కారం చేసుకోవాలి కదా. అట్లా చేసుకుంటే ఏమవుతుంది, చేసుకోకపోతే ఏమవుతుంది అనేది రేపు చెప్తారు అనమాట. ఓం తత్సత్.